మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ శుభమస్తండి. మనం సెప్టెంబర్ నెలలోకి అడుగుపెట్టేశాం. ఈ సెప్టెంబర్ నెల 2026 నెల ఎలా ఉండబోతోంది? ఈ మీనరాశి వాళ్ళ జీవితంలో కలగబోయే ఊహించని పరిణామాలేంటి? ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక పరిస్థితి, కుటుంబ ఆరోగ్యము, ప్రేమ, వివాహం లాంటి ముఖ్యమైన విషయాల్లో ఎలాంటి ఫలితాలు మీనరాశి వారికి కలగబోతున్నాయి? ఏ విషయంలో మనకి అదృష్టం మిమ్మల్ని కలిసి వస్తోంది? ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి? గ్రహ ప్రభావంతో సెప్టెంబర్ నెలలో మీకు లభించే అవకాశాలు, ఎదురయ్యే సవాళ్ళు, జీవితంలో వచ్చే కీలకమైన మార్పులు ఏమిటో మనం ఇప్పుడు చర్చించుకుందాం. జనరల్గా జ్యోతిష్ శాస్త్రంలో మీనరాశి అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది వారి అత్యంత సున్నితమైన మనస్తత్వం, అనంతమైన దయ, ఎంతో లోచైన ఆలోచన విధానం. ఈ రాశివారు అచ్చం నీటి లాంటి వారని చెప్పవచ్చు. నీరు ఏ ప్రాంతంలో వస్తే ఆ ప్రాంతం ఆకారానికి ఎలా సర్దుకుంటుందో, ఆ పాత్రకి అనుగుణంగా తన షేపుని ఎలా మార్చుకుంటుందో, ఎవరైనా కష్టంలో ఉంటే అస్సలు తట్టుకోలేక వాళ్ళల్లో వాళ్ళ సొంత మనిషిగా మింగిలైపోయి వాళ్ళకి సహాయం చేసే గుణం వీళ్ళకుంటుంది. ఊహాలోకంలో విహరించటము, కళాత్మకమైన విషయాలపై ఆసక్తి చూపించటము వీరి నైజం. చాలా ఎమోషనల్గా, పర్సనల్గా ఎదుటివారి బాధను అచ్చం మీ బాధలాగా ఫీల్ అవుతారు. ఇక మీ పేరులో మొదటక్షరం ది, దు, శం, ఝ, దా, దే, దో, చాచి అనే అక్షరాలతో మొదలైతే మీరు మీనరాశి కింద వస్తారు. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పదం, ఉత్తరాభాద్రలో 1, 2, 3, 4 పదాలు, రేవతిలో 1, 2, 3, 4 పదాల్లో జన్మించిన వారు కూడా ఖచ్చితంగా మీనరాశికి చెందిన వారుగా గ్రహించవలసి ఉంటుంది. ఇక సెప్టెంబర్ 2026 మాసఫలాల గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే, సెప్టెంబర్ నెలలో ఈ మీనరాశి వారికి బంధువుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అందరూ కలిసి ఒక చోట చేరి బంధు సమాగమంతో ఇల్లు ఎంతో సందడిగా మారుతుంది. బంధువులతో గడగడలాడటం మీకు అనుభూతినిస్తుంది. ఈ సమయంలో మీ ఇంటికి సంబంధించిన వ్యవహారాలు, గృహ భూ లాభాలకు సంబంధించిన విషయాల గురించి చాలా చర్చలు కూడా జరుగుతాయి. అంటే భూమి కొనాలో, ఉన్న ఇంటిని అమ్మితే వేరేది తీసుకోవాలనో, ఇంటి రిపేర్లు చేయాలనో ఇలాంటి ప్లాన్స్ చేస్తారు. ఈ నెలలో మీకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు. అదే సమయంలో మనసులో ఏదో తెలియని ఆందోళన, టెన్షన్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి అంతర్లీనంగా. ఈ సెప్టెంబర్ నెలలో ఆర్థికంగా కూడా కొద్దిపాటి ఇబ్బందులు, ఆర్థిక బాధలు మిమ్మల్ని కలవరపెడుతున్నప్పటికీ ఖర్చులు పెరిగి చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి, కొంచెం మానసికమైన టెన్షన్ వస్తుంది ఆర్థిక లోటు వల్ల. అందుకని మీరు చేయాల్సిందంటే, ఈ నెలలో వృత్తిలోని సామాన్య లాభాలు మాత్రమే ఉంటాయి కాబట్టి, మరీ ఎక్కువగా రాబడి ఉండదు కాబట్టి, అలాగని తీసి పారేసేంతగా తక్కువగానో ఉండదు కాబట్టి, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ లాగా మీ బండి అలా సాఫీగా రొటీన్గా నడుచుకుంటూ వెడుతుంది. కాబట్టి మీరు తీసుకోవాల్సిన అతిపెద్ద జాగ్రత్త ఎవరంటే, వాదనలకు దిగబాకండి, వృధా ఖర్చులు చేయబాకండి, అందరితో సంయమనం పాటించండి. అలాగే మీ రాశి వారికి 1, 3, 4, 6, 7, 8 అనేటువంటివి అదృష్ట సంఖ్యలుగా ఉంటాయి. మీ స్టార్ నెంబర్ 3గా ఉంటుంది. చివరగా ఏలినాటి శని మరియు ఇతర గ్రహాల దోషాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అద్భుతమైన సింపుల్ రెమెడీస్ ఇక్కడ చెప్తాను. మీరు ఏం చేస్తారంటే, చక్కగా మీకు నియరెస్ట్గా ఉన్న గుడికి వెళ్ళండి. ఎక్కడో పుణ్యక్షేత్రాలు, ఇతర రాష్ట్రాలు దాటి వెళ్ళొద్దు. సత్సంగాల్లో పాల్గొనండి. ఖాళీ సమయంలో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా సత్కాలక్షేపం చేయండి. వీలైతే మీ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి, మీకు ఎంతో శుభం కలుగుతుంది. శనివారంలో కానీ, పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ చేసుకుంటే ఇంకా పుణ్యఫలం. అలాగే మంగళగిరి లక్ష్మీనారసింహస్వామిని దర్శనం చేసుకోగలిగితే, అవకాశం ఉంటే, దగ్గరగా ఉంటే చేసుకోండి. అలాగే
చక్కగా మనకి విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవటము, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయటము, అక్కడ వీలైతే కింద మండపంలో ప్రసాద వితరణ చేయటంలో పాల్గొనండి. అలాగే సోమవారం నాడు ఆ పక్కనే ఉన్న పరమశివుడికి అభిషేకం చేయించి, పూజలు చేయించి, అన్నదానం చేయించటం మీ గృహదోషాలు అన్నీ కూడా నెరవేరుతాయి. అంటే ఒక్క ఇంద్రకీలాద్రి మీదే అమ్మ దర్శనము, అయ్య దర్శనము, ఆ వస్తూ చక్కగా పానకాల స్వామి దర్శనం చేసుకోవడం వల్ల 3 రెమెడీసు ఒకే రోజులో అయిపోయే ఛాన్స్ ఉంటుంది. మీనరాశి సహసిద్ధమైన దయ, ప్రేమ ముందుకు సాగితే సెప్టెంబర్ నెల మాత్రమే కాదు, ఈ ఏడాది అంతా కూడా ఎలాంటి కష్టం వచ్చినా దాటేస్తారు. అంతా మంచే జరుగుతుంది. సెప్టెంబర్ నెలలో మీరు ఎంత కష్టపడి చెమటోడ్చి ఫలితం చేసినా సరే ప్రతిఫలం అంతగా చేసిన శ్రమకి తగ్గట్టుగా దొరకలేదన్న ఆలోచన మీకు వస్తుంది. మీ తోటివారు లేదా మీ పై అధికారులతో చిన్న అభిప్రాయ భేదాలు కూడా దీనివల్ల కలగవచ్చు. కానీ కోపాన్ని మాత్రం కంట్రోల్లో ఇక్కడ చాలా అవసరం. లేదంటే మీ కోపం వల్ల మీ అనవసరమైన చిక్కుల్లోకి ఎదుర్కొంటారు. అలాగే దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తుంది. ఆ ప్రయాణం కొంచెం అలసటను ఇచ్చినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు వెళ్ళి తీరవలసిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా వృత్తిపరంగా కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ గృహ జీవితము, కుటుంబ విషయానికి వస్తే ఇంట్లో భార్యతో చిన్నపాటి సమస్యలు, మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ పార్ట్నర్తో చాలా కూల్గా మాట్లాడటం, వారిని అర్థం చేసుకోవటం ముఖ్యం. లేదంటే మనశ్శాంతి కోల్పోతారు. ఇంకో ముఖ్య విషయం, మీరు గుంటూరు, విజయవాడకి చుట్టుపక్కల లేకపోతే హైదరాబాద్లో ఉన్నారనుకోండి, అక్కడ ఉన్న నరసింహస్వామికి దర్శనం చేసుకోండి. అక్కడున్న అమ్మవారికి భాగ్యలక్ష్మి అమ్మవారికి చేసుకోండి. మీకు నీరెస్ట్గా, మీ జిల్లాకి నీరెస్ట్గా ఉన్న స్వామివారి దర్శనం చేసుకోండి. ఎక్కడికో పొలోమని పోకర్లా, భగవంతుడు నీ లోపల ఉన్నాడు. నీ లోపల ఉన్న సోల్కి కనెక్ట్ చేసుకోవటమే భగవతత్వంతో ఎక్కడైనా వస్తుంది. కనుక సెప్టెంబర్ నెలలో మీకు కలిసి వచ్చే అంశాలు, జాగ్రత్తగా ఉండాలనే విషయాలు అన్నీ తెలుసుకున్నాం. కాబట్టి మనం చక్కగా మీ జీవితంలో శుభపరిణామాలు, ఆనందాలు, ఐశ్వర్యాలు, విజయాలు తీసుకురావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీనరాశి వారికి అద్భుతమైన జీవితం రావాలి అంటే మీకు చెప్పిన 2 రెమెడీస్. ఒకటి, దైవానుగ్రహాన్ని నమ్ముకోండి. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్కి ఎవరితో దిగపాకండి. ఎవరికి షూరిటీలు, హామీలు ఉండబాకండి. మీకు దయార్ద్ర హృదయమే, ఎదుటివారి కష్టాలను మీ కష్టాలకు భావించే లక్షణమే. తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డబేరము అంటారు. కాబట్టి మీరు ఆహారం తీసుకుంటూ 10 మందికి ఆహారం పెట్టచ్చు. మీ జాబ్కి సవిసైనటువంటి ప్రొటెక్షన్ మీరు చూసుకుంటూ పక్కవాడికి సాయం చేయొచ్చు. మీకు ఇబ్బంది కలిగేలాగా మీకున్న మంచితనంతో మీరు లాస్ అవుతూ పక్క వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క చిన్న సూత్రము మీ అతి మంచితనం అవుతోంది. అది ఒక్కసారి కొద్దిగా తగ్గించుకుంటే మీ మంచి లక్షణము, సౌభ్రాతృత్వము, సహాయం చేసే గుణము చాలా మంచిదే. అది మీకు ఇబ్బంది కలగనంత వరకు చాలా మంచిగా ఉంటుంది. నా ఒక్క గిరి గారి సూచనను మన్నించి మీరు ఆ ఒక్క లక్షణాన్ని కొంచెం టైట్ చేసుకుని, మంచితనం మంచిదే, అతి మంచితనం పనికిరాదనే లక్షణంగా వెళ్తే మీ అందరికీ అద్భుతంగా జరుగుతుందని, ఈ మాసం మీనరాశి వాళ్ళకి అద్భుత ఫలితాలకి సెప్టెంబర్ మాసం ఒక మెమరబుల్గా ఉండిపోవాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలగాలని మనస్ఫూర్తిగా కోరు